యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఇవాళ నేను చూసా, వారి పత్రికలో వేశారు 50,000 టన్నులు అడగంగానే, బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు. సంతోషం. నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఎరువులు కరువే లేదన్నాడు, ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు, సరఫరా జరుగుతుందన్నాడు. మరి 50,000 టన్నులు ఎందుకు అడిగినట్టు? అంటే డొల్లతనం బయటపడుతుంది కదా. వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాటులు వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చేసేశారు. డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు. ఇచ్చేసి యూరియా లెక్కలు చెప్తున్నారు. ఇంత కావాలి, ఇంత ఉంది, అనవసరంగా ఆందోళన పడద్దు. మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు 50,000 టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయటంలో. సరే, గిట్టుబాటు ధరలు అంటారా? లేనే లేవు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, మామిడికి లేదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు, ఎరువులు సప్లై లేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు.